భయంకర పాపముల కంటే సులువుగా చిక్కులు పెట్టే ఈ చిన్ని చిన్ని పాపాలు చాలా డేంజర్. అంటే మనకు తెలియని రీతిగా ఎప్పుడు కుట్టేస్తుందో ఎప్పుడు విషం ఎక్కుతుందో మనకు తెలియదు. అందుకని సింహముల విషయమై హెచ్చరికలు చేసిన వాడు గుంట నక్కలు మాత్రం కొంచెం హెల్ప్ చేయండి, రైట్లు పట్టుకుందాం అని రిక్వెస్ట్ పెట్టేట్టుగా మాట్లాడాడు. సహాయము చేసి గుంట నక్కలను పట్టుకొనుడి. చిన్న చిన్న గుంటలో నొక్కితే కనబడి సావు, టక్కుని అటాక్ చేస్తాయి. సింహం వల్ల సైలెంట్గా రాదు, అది వస్తుంటేనే మీద అడావుడి. దాని గర్జన కంపింపజేస్తుంది. పారిపోవచ్చో తాక్కొచ్చో ఏదైనా అటాక్ చేయడానికి ప్రయత్నం ఏదని ఇది ఎక్కడ నక్కూడో తెలీదు. సొలొమోను పల్లకిని మోయించిన పరాక్రమశాలులు, యుద్ధ వీరులు, ఖడ్గదారులకు శత్రువు అంటే లెక్కలేదు. ఎవడొచ్చినా వేసి పడేస్తారు. కానీ వారికి రాత్రి భయం ఉందంట. ఎందుకంటే శత్రువు కనపడ్డు, చీకట్లే ఏ వైపు దాగి ఉన్నాడో ఎక్కడ పొంచి ఉన్నాడో కనుక తెలియని రీతిగా అటాక్ ఏ రూపంలో జరిగిన ప్రమాదం ఎక్కువ జరుగుద్ది కదా. ఇది తప్పు, ఇది పొరపాటు, ఇది పాపం, ఈ దేవునికి ఇష్టం లేని, అమ్మో మనం ఇలా చేయకూడదు అని మనం అనుకునే లోపే జరగాల్సిన డ్యామేజ్ చేసేసే ఒక ప్రమాదకరమైన శక్తి సులువుగా చిక్కులు పెట్టి పాపానికి ఉంటుంది.